వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకి వచ్చేటటువంటి ఒక డౌట్ ఇది. ఏంటా డౌట్ అంటే, మనం చదువుతుండగా వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మనకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఈ సందర్భం ఇప్పుడు మనం ధ్యానించబోయేటటువంటి సందర్భం చదువుతుండగా మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయడం అవసరమా దేవుడు? మనం చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, పెద్ద తప్పేం చేశారు ఇందులోనూ, దానికి అంత పెద్ద శిక్ష ఎందుకు వేశారు అని మనకు అనిపిస్తుంది. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము సంఖ్యాకాండము 7వ వచనం నుంచి. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీ ఇల్లిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే అతని సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలములనబడెను. ఎలానగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకొనెను. దేవుడి వాక్యంతో మాట్లాడునుగాక. ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో ఆ లేఖన భాగం వెనకాల ఉన్నటువంటి సారాంశాన్ని లేదా చరిత్రని, అక్కడ సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే ఏం జరుగుతుంది అక్కడ? 20వ అధ్యాయం 1వ వచనం. మొదటి నెల నుండి ఇశ్రాయేలీయులు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడింది. ఇశ్రాయేలీయులందరూ కూడా వాగ్దాన భూమికి ప్రయాణమై సాగుతూ ఉన్నారు. వాగ్దాన భూమికి వారు సాగుతున్నప్పుడు వారు కొన్ని స్థలాలలో ఆగవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని స్థలాల్లో ఆగి అక్కడ కాస్త రెస్ట్ తీసుకుని వాళ్ళు మరలా ప్రయాణం సాగిస్తున్నారు. ఈ అరణ్య ప్రయాణంలో వాళ్ళు వెళ్తూ ఉండగా ఒక చోటకు వచ్చారు. కాదేశు దగ్గరికి వచ్చారు. కాదేశు దగ్గరికి వచ్చిన తర్వాత పాపం మోషే గారి జీవితంలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన. ఎవరు చనిపోయారు? మిరియాము చనిపోయారు. అక్కడ పాతిపెట్టబడ్డారు. ఎవరు ఈ మిరియాము గారు అంటే మోషే గారికి స్వయాన అక్క. మోషే గారికి అక్క చనిపోయారు. ఎలా తోడై ఉంది మిరియాము అంటే, తన తమ్ముడు ఎక్కడ చంపేస్తారో తన తమ్ముడిని అతని తల్లి జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలినప్పుడు ఏమవుతుంది నా తమ్ముడి పరిస్థితి? ఎక్కడికి వెళ్తాడు? ఏంటి పరిస్థితి? మా తమ్ముడు ఏమైపోతాడు? ఇంత చిన్న వయసులో వాడిని అలా వదిలేస్తున్నాము, ఏమైపోతాడు? ఆ నైలు నదిలో బోళ్ళని ముసళ్ళు ఉంటాయి, ఏ ముసలు తినేస్తుందో ఏంటో అని ఆవిడి తన తమ్ముడి యొక్క బ్రతుకుని లేదా తన జీవితం ఏమైపోతుందో, ఎక్కడ తన ప్రాణం పోతుందో అని తల్లి నైలు నదిలో విడిచిపెట్టిన తర్వాత తన తమ్ముడు కోసం చూస్తూ ఉన్నటువంటి అక్క ఈవిడి. ఒంటరైపోయాడు తమ్ముడు. చిన్న వయసు, 3 సంవత్సరాలు ఉంటుంది లేదా ఇంకా తక్కువ ఉంటుంది. వీడిని ఇలా వదిలేసాము, ఏమవుతుంది అని చూస్తూ ఉంటుంది. చూసిన తర్వాత ఫరో కుమార్తెకి తన తమ్ముడు దొరికిన తర్వాత తనని పాలిచ్చి పెంచడానికి
మరలా మోషే గారి తల్లినే ఫరో యొక్క కుమార్తెకి ఈమె రిఫర్ చేస్తుంది. అంటే పలానా తల్లి ఒక ఆవిడ ఉంది, ఆవిడ బాగా చూసుకుంటుంది అని చెప్పి ఏ తల్లికైతే దూరం అయ్యాడో అదే తల్లిని మరలా ఏం చేస్తుంది, దగ్గరికి చేస్తుంది. ఇంకా ఇశ్రాయేలీని నడిపిస్తున్నప్పుడు తన తమ్ముడు చేస్తున్నటువంటి సేవకి, తన తమ్ముడు చేస్తున్నటువంటి దేవుని యొక్క పనికి సహకారిగా నిలబడినటువంటి అక్క ఈమె. మోషే గారి జీవితంలో తను పడినటువంటి బాధల్ని చూసింది, మోషే గారి జీవితంలో తను పడినటువంటి ఆనందాన్ని చూసింది. ప్రతిసారి కూడా ప్రతి దాంట్లోనూ కూడా ఈ అక్క తమ్ముడికి తోడుగా ఉంది. ప్రతి క్షణము కూడా అతని సేవలోనూ సహకరించింది. ఆ జనాంగంలో ఉన్నటువంటి స్త్రీలను అందరినీ కూడా నడిపించడానికి సహకారిగా అయింది. ఇంకా ఒక మాట అంటారు, ఈమె స్త్రీలలో ప్రవక్తిగా కూడా ఎంచబడింది. మోషే గారికి సహకారిగా ఉంది అక్క. అలాగే తను చేస్తున్నటువంటి కష్టాల్లోనూ కూడా తోడుగా ఉంది. తన కష్ట సుఖాలలో కూడా తోడుగా ఉన్నటువంటి అక్క ఇప్పుడు చనిపోయింది అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? తన ప్రతి విషయంలోనూ తోడై ఉన్నటువంటి అక్క చనిపోయిన తర్వాత పాతి పెట్టబడింది. ఇప్పుడు మోషే గారి పరిస్థితి సంతోషంగా ఉందంటారా, లేదా మనసు దుఃఖభరితంగా నిండిపోయి ఉంటుందా? ఎంతో సహకారంగా ఉంది నాకు నా అక్క, కనుప్పుడు నాకు తోడుగా లేదు. ఒక సహకారిగా ఉన్నటువంటి అక్క ఇప్పుడు ఏమైందంటే తమ్ముడికి దూరం అయిపోయింది. ఇప్పుడు ఆ తమ్ముడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత బాధాభరితంగా ఉంటుంది, ఎంత దుఃఖంతో నిండిపోయి ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మన ఆత్మీయులను మనం కోల్పోయినప్పుడు, మన దగ్గర సంబంధికులను మనం కోల్పోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంత దుఃఖంలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారంట ఇశ్రాయేల్ జనాంగము. ఏమంటున్నారంటే 2వ వచనం, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి. అయినున్న పరిస్థితి ఏంటి? రక్త సంబంధికురాలని కోల్పోయాడన్న బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే వీళ్ళందరూ ఏమయ్యారంట? విరోధముగా పోగయ్యారంట. ఇంకా జనులు మోషేతో వాదిస్తున్నారంట, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి? ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు యెహోవా సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరుగుతుంది అంటే, దుఃఖంలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన్ని ఏమాత్రము మనం వెళ్ళి ఆయన్ని కదపొద్దు, అసలే దుఃఖంలో ఉన్నాడు అని మినిమం జ్ఞానం కూడా లేకుండా, అయ్యో సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడు, ఇప్పుడు మనం వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా వీళ్ళందరూ కూడా ఏమయ్యారంటే విరోధముగా పోగయ్యారు. మోషే గారికి విరోధముగా పోగే అంటున్నారంట, మమ్మల్ని ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు? మేమందరం ఐగుప్తులో మా పూర్వీకులు ఎలాగైతే అక్కడ చచ్చిపోయారో మేము కూడా అలాగే చనిపోదాం కదా. ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి మా పశువులను ఇక్కడ చచ్చిపోయేటట్లు చేస్తున్నారు మీరు, మేము చనిపోయేటట్టుగా చేస్తున్నారు. మాకు తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు కూడా లేవు అని ఎవరి మీద సనుగుతున్నారు? మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. ఈ ఇశ్రాయేలీలు ఎలాంటి వారు అంటే ప్రతి చిన్నదానికి కూడా కంప్లైంట్ ఇచ్చేటటువంటి తత్వం కలిగిన వారు. అంటే వీళ్ళ జీవితంలో ఏం లేదు అంటే, లేదు కదా కాస్త సర్దుకుని పోదాము అనేటటువంటి తత్వము లేనటువంటి వాళ్ళు వీళ్ళు. ఏంటి ఈ ఇశ్రాయేలీలు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి? మన జీవితంలో ప్రతీది కూడా మనం అనుకున్నట్టుగా ఉండవు. ఒక్కొక్కసారి మనము ఏం చేయాలి? మనకున్న దానితోనే సర్దుకుంటూ వెళ్ళిపోయేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతిదానికి కూడా నాకు ఇది లేదు, వేరే వాళ్ళని చూసి మన ఇంట్లో కూడా ఆ పలానా వ్యక్తి కథ ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నా ఇంటిలో కూడా అలా ఉండాలి అని గనక ఒకవేళ ఆలోచన ఉంటే
కుటుంబము రోడ్డు పాలైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవడో ఏదో కొన్నాడని, ఎవడో ఏదో చేశాడని మనము కూడా అలాగే గనక ఉంటే ఖచ్చితంగా మన కుటుంబము తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఉన్న దానితో ఏం చేయాలి? సర్దుకుని తృప్తి పడుతూ జీవించేటటువంటి జీవితం మనకు ఉండాలి. ఈ ఇశ్రాయేలీయులు ప్రతి దానికి కూడా ఆఖరికి మన్నాను కురిపించినప్పుడు కూడా అంటున్నారంట, ఈ మన్నా పెద్ద టేస్ట్గా లేదు. అసలే తినడానికి తిండి లేనప్పుడు టేస్ట్ కోసం ఎవడన్నా చూస్తారా? నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుంచి, ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. అంటే ఇలా గుర్తు వస్తుంది, మేము ఒకప్పుడు మాంసం వండుకొని తింటున్నాము, ఒకప్పుడు ఎంత బాగా తినేవాళ్ళము, ఎంతసేపు వీళ్ళకి ఏ ధ్యాస? తిండి మీద ధ్యాస. ఇందాక మనం చదువుకున్న అధ్యాయంలోకి వెళ్దాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం నుంచి, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నాను. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకది బోలము వలె ఉండెను. ఏం చేస్తున్నారు వీళ్ళు? అసలు తినడానికి తిండి లేనప్పుడు దేవుడిచ్చిన దానితో తృప్తి పడకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇది పెద్ద టేస్ట్గా లేదు. ప్రతి దానికి కూడా వీళ్ళు సనిగేటటువంటి వారు. సూర్యుడి నుంచి మాకు ఎండ ఎక్కువైపోతుంది, రాత్రి వేళ చలి ఎక్కువైపోతుంది, నీళ్ళేమో చేదుగా ఉన్నాయి, మాకేమో మేము వండుకున్నటువంటి కూరలు గుర్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మన్నా మాత్రం మాకు టేస్ట్గా అనిపించట్లేదు. ప్రతి దానికి కూడా వీళ్ళు అలాంటి వారు, అంటే సనిగేటటువంటి వారు. కొంతమంది విశ్వాసులు కూడా ఉంటారు. ఎలా ఉంటుందంటే ప్రతి దానికి కూడా కంప్లైంట్ ఇచ్చేటటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. ఎటువంటి సనుగుళ్ళు అంటే అవి చాలా సంఘాల్లో వచ్చేటటువంటి కంప్లైంట్స్ ఏంటి అంటే, సంఘంలో సరైనటువంటి గాలి తగట్లేదంట కొంతమందికి ఎలాంటి కంప్లైంట్, వాక్యం ఎక్కువైపోతుంది, వాక్య వివరణ ఎక్కువైపోతుంది, అంతసేపు అవసరమా అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏమని కంప్లైంట్స్ చేస్తారు, ఒకప్పుడు ఎలా జరిగేది మన ఆరాధన, ఇప్పుడేంటి ఎలా జరుగుతుంది అంటే, ఒకప్పుడు ఎలా జరిగేది అంటే మొత్తము దద్దరిల్లిపోయేటట్టుగా జరిగేది, ఇప్పుడేంటి అలా జరగట్లేదు అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాక్యానుసారంగా జరుగుతుందా లేదా అని ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉంటారు. ప్రతి దానికి కూడా ఎవరి? ఇశ్రాయేలీయులు ప్రతి దానికి కూడా సనిగేటటువంటి వాళ్ళు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా దేవుడు మనకి ఇచ్చిన దానితో ఏం చేయాలి? సంతృప్తిగా జీవించేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో కట్టుకున్నారని, ఎవరో ఏదో కొనుక్కున్నారని దాన్ని చూసి గనక, పులిని చూసి ఎవరు వాతలు పెట్టుకున్నారంట? నక్క వాతలు పెట్టుకుంది. ఏమైంది? పులి బాగానే ఉంది కదా, ఎవరు పోయారు? నక్కే పోతుంది. మన జీవితం కూడా అంతే. ఎవరినో చూసి వాళ్ళకలాగా మన జీవితం ఉండాలని చెప్పి లేనిపోని గొప్పలకి వెళ్తే తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. మన ఇంట్లో ఉన్న దాంతో మనము తృప్తి పడాలి. దాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఎదురు చూడాలి. ఆశీర్వాదం కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. ఇక్కడ జరుగుతున్న సందర్భం అదే. వీళ్ళందరూ పోగయ్యారు. అసలు ఏ దుఃఖంలో ఉన్నాడన్నటువంటి ఆలోచన కూడా లేదు. పోనీ వెళ్ళి ఓదారుద్దామన్న ఆలోచన కూడా లేదు. వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఈయన మీద విరోధముగా పోగయ్యి వాదిస్తున్నారంట. ఏమని వాదిస్తున్నారని, మాకు నీళ్ళే లేవన్నారు, అంజూరలు లేవు, తినడానికి ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు చూడండి 6వ వచనంలో వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తున్నారు? అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి
ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. అప్పుడు అంటున్నారు, దేవుడు ఏమంటున్నారంటే, వెళ్ళు, నీ దగ్గర ఉన్నటువంటి కర్రను తీసుకుని వెళ్ళి ఏం చేయమంటున్నారు, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాయి ఏదైతే ఉందో ఆ రాయితే ఏం చేయమంటున్నారు, ఈయన ఏం చేయమంటున్నారు, 8వ వచనం, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీకు నీళ్ళిచ్చును. ఏం చెప్తున్నారు, ఏం చేయమంటున్నారు ఈయన? నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం ఏం చేయమంటున్నారు, వెళ్ళు, ఆ సమాజాన్ని పోగు చేసి వెళ్ళి వాళ్ళ కన్నుల ఎదుట బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళిస్తుంది. ఏం చేయమంటున్నారు ఇక్కడ దేవుడు? బండతో మాట్లాడమంటున్నారు, అది నీకు నీళ్ళిస్తుంది అని అంటున్నారు. దేవుడు చెప్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి మాట ఇది. ఏంటి ఆ విచిత్రమైన, 2 విచిత్రమైనటువంటి సంఘటనలు ఇక్కడ. ఒకటి, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, రెండవది అది నీకు నీళ్ళిస్తుంది. ఇవి చూడడానికి చాలా విచిత్రంగా ఉంటాయి, ఎందుకంటే మనం మనుషులతో మాట్లాడతాం తప్ప రాళ్ళతో ఎవరు మాట్లాడరు. అదొక విచిత్రమైన సంఘటన అనుకుంటే, అసలు రాళ్ళల్లో నుండి నీళ్లు రావడం అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఇంకా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటే, ఎంత లోతుకి మనం రాళ్ళు ఉన్న చోట, ఎంత లోతుకి మనం బోరు వేసినా నీళ్ళు వస్తాయా? రావు. ఎన్నో అడుగుల లోతుకి మనం బోరు వేసినా కానీ నీళ్లు రావు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, రాళ్ళల్లో నుంచి ఏమొస్తాయంట, నీళ్లు వస్తాయి, నువ్వు వెళ్ళి మాట్లాడితే అని అంటున్నారు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం ఊహించనటువంటి వాటి నుంచి కూడా గొప్ప కార్యాలను చేయగలగడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఏమంటున్నారు మోషే గారితో, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు ఆయన. 10వ వచనం, తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినిడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా నేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును. దేవుడు ఏం చెప్పాడు, బండతో మాట్లాడమన్నారు 8వ వచనంలో. 10వ వచనంకి వచ్చేసరికి ఈయన ఏం చేస్తున్నాడు మరి? 11వ వచనంకి వచ్చేసరికి ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. దేవుడు చేయమన్నది ఏంటి మరి? మాట్లాడమన్నారు. ఈయన చేసింది ఏంటి మరి? బండని కొట్టారు. కానీ దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు, మన పట్ల ప్రేమను కలిగి ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే, ఇక్కడ మోషే గారు అవిధేయతను చూపించినా కానీ, దేవుడు చెప్పినట్టు చేయకపోయినా కానీ, ఒకసారి కొట్టారా, 2 సార్లు కొట్టారా? 2 మార్లు కొట్టారంట, కనీసం ఒకసారి కూడా కాదు. దేవుడేమో మాట్లాడమన్నారు, ఈయన ఏం చేశారు? 2 సార్లు కొట్టారు. అంటే దేవుడు చెప్పినట్టు చేశారా ఈయన? దేవుడి మాటకి అవిధేయతను చూపించారు. కానీ దేవుడు మాత్రం ఎలాంటి వాడు అంటే, నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి వాడు. నువ్వు నమ్ముకున్నటువంటి, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరు అంటే, మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి వాడు. మనం అవిధేయత చూపిస్తామేమో, కానీ దేవుడు మాత్రం ఎక్కడొక్కడ అవిధేయతని చూపించడు. తనని నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టనటువంటి దేవుడు. వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. ఎలాంటి వాగ్దానం అంటే, ఏమన్నారు? మీరు తాగడానికి నీళ్లు బండలో నుంచి వస్తాయి అని వాగ్దానం ఇచ్చారు. ఈయన కొట్టినా కానీ బండలో నుంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. అంటే వాళ్ళ దాహాన్ని తీర్చడానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నటువంటి దేవుడు మనకు కనబడుతున్నాడు. మన జీవితంలో కూడా అంతే. ఒక్కొక్కసారి మనం వాక్యాన్ని విడిచి, వాక్యాన్ని తప్పి మనం జీవిస్తున్నా, దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని ఎన్నడూ కూడా ఆపేటటువంటి వ్యక్తి కాదు. దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ఇస్తానన్నటువంటి వాటిని ఖచ్చితంగా మనకి దయచేసేటటువంటి దేవుడే. మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో కూడా ఖచ్చితంగా నీటిని ప్రవహింప చేయగలగడానికి సమర్థత కలిగిన వాడు.
జీవ జలధారాలను మన జీవితంలో అనుగ్రహించేటటువంటి దేవుడు, ఆశీర్వాదపు ఓట మన జీవితంలో దేవుడు అనుగ్రహించేటటువంటి వాడు, మన జీవితంలో నుంచి నీటిని ప్రవహింప చేయగలిగినటువంటి వాడు, జీవధారలను మన జీవితంలో దేవుడు ప్రసాదించగలిగినటువంటి దేవుడు. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, దేవుడేమో మాట్లాడమన్నాడు, ఈయనేం చేశారు? రాయిని కొట్టారు. ఏమంటున్నారంటే ఇక్కడ రాయిని కొట్టగానే 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఏమన్నా పెద్ద తప్పు చేశారా? ఆయన మాట్లాడమన్నారు, ఈయన ఏం చేశారు? కొట్టారు. ఎందుకు కొట్టారంటే అలవాటులో పొరపాటు అంటారు కదా, అలవాటులో పొరపాటు. ఎక్కడ చేశారు మరి అలవాటు? ఎక్కడుంది దీనికి? రాయిని కొట్టినటువంటి అలవాటు ఎక్కడన్నా ఉందా అని మనం గమనించినట్లయితే లేవీయ కాండము 17వ అధ్యాయము, లేవీయ కాండము 17వ అధ్యాయం 6వ వచనం, 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులో నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. చూడండి, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరనని మోషేతో సెలవీగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నులెదుట అట్లు చేసెను. ఏం చేయమన్నారు ఇక్కడ దేవుడు? రాయిని, ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగడానికి దానిలో నుండి నీళ్లు బయలుదేరుతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈయన ఏం చేస్తున్నాడు? 20వ అధ్యాయంలో సంఖ్యాకాండము, అలవాటులో పొరపాటు. ఏం చేస్తున్నాడు ఈయన? మాట్లాడమంటే మళ్ళా బండను ఏం చేశాడు? కొట్టేశారు ఈయన. అప్పుడు అంటున్నారు, నువ్వు వీళ్ళని వాగ్దాన భూమిలోనికి తోడుకొని పోరు, నువ్వు కానీ అహరోను కానీ నీ సహోదరుడు కానీ వాగ్దాన భూమికి తోడుకుని పోరు అని అన్నారు. ఒకసారి ఆలోచిద్దాము. ఒకప్పుడు దేవుడే కదా కొట్టమన్నాడు, ఆ అలవాటులో ఒకవేళ కొట్టేశాడు అనుకుందాం. అంత చిన్న పొరపాటుకి ఆయన్ని అంత పెద్ద శిక్ష ఇయ్యాలా దేవుడు? చదువుతున్నప్పుడు మనకు వచ్చేటటువంటి డౌట్, చేసింది చిన్న తప్పే కదా, మరి ఏంటి దేవుడు ఎంత పెద్ద శిక్ష ఇస్తాడు? తన జీవితాన్ని దేవుడి కోసం త్యాగం చేశాడు కదా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపించడానికి పూనుకున్నాడు కదా, తన కుటుంబాన్ని కూడా లెక్క చేయలేదు కదా, తన రక్త సంబంధికులను కూడా లెక్క చేయలేదు కదా, దేవుడి కోసం అంత బలంగా నిలబడి అంత జనాంగాన్ని ఆయన తోడుకుని వెళ్తున్నాడు కదా. చిన్న పొరపాటే కదా దేవుడు తెలియకుండా చేసినప్పుడు అలవాట్లో చేశాడు అని అనుకుంటే అంత పెద్ద శిక్ష అవసరమా దేవుడు? పెద్ద తప్పు అంటారా, చిన్న తప్పు అంటారా చేసింది? ఇదివరకు దేవుడు చెప్పాడు కదా కొట్టమని, ఇప్పుడు కూడా అదే పొరపాట్లు చేసి ఉంటే మరి అంత పెద్ద శిక్ష ఎందుకు వేశారు అంటే, జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం ఆలోచించుకుంటూ వెళ్దాము. ఎందుకు దేవుడికి అంత కోపం రావడానికి మోషే మీద అని ఆలోచిస్తే, మొదటి కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి వాదిస్తున్నారు. ఏమని? మాకు నీళ్ళు లేవు, మాకు త్రాగడానికి నీళ్ళు లేవు అని వాదిస్తున్నారు. వాదిస్తున్నప్పుడు ఈయనకి సాధారణంగా అంతమంది అసలే బాధలో ఉన్నాడు ఈయన, అంతమంది ఒకేసారి వాదనకు వస్తే ఈయన కోపం వస్తుందంటారా రాదంటారా? బాధ కానీ కోపం కానీ ఏదో ఒకటి వస్తుంది కదా. బాధ వచ్చింది, లేదా కోపం వచ్చింది, లేదా విసుగుదల వచ్చింది అనుకుందాం. విసుగుదల వచ్చి ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఈయన తమ్ముడు 6వ వచనం. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి సమాజపు గుడారము యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, గొడవ జరిగింది, బాధ వచ్చింది. బాధ వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చి ఈయనతో వాదిస్తున్నారు. వాదిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈయన ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని మందిరంలోనికి వెళ్తున్నారు.
దేవుని మందిరంలోనికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నారు ఈయన వాళ్ళందరితో కాస్త విసిగిపోయి వెళ్తున్నట్టుగా ఉందా లేదా? అంత కష్టం జరిగింది, అంత గొడవ జరిగింది. ఈయన దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళుంటారు? ఖచ్చితంగా కాస్త కోపంతోనో లేదా బాధతోనో వెళ్ళుంటారు. వెళ్ళిన తర్వాత చూడండి, మందిరంలోకి వెళ్ళిన తర్వాత సాగిలపడ్డ తర్వాత ఏం జరిగిందంట? యెహోవా మహిమ వారికి కనబడింది. కనబడిన తర్వాత మరలా ఈయన ఏమంటున్నారు? బయటకు వచ్చి 8వ వచనం, నీవు నీ కర్రను తీసుకొని నీ సహోదరుడైన అహరోను ఎదుట ఈ సమాజమును పోగు చేసుకుని వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లు బండలో నుండి రప్పించి సమాజమును వారి పశువులను త్రాగొట్టుకెమ్ము. 9వ వచనం, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకును. తర్వాత జనాలను అందరినీ పోగు చేసి అంటున్నారు 10వ వచనంలో, తర్వాత మోషే అహరోనుల బండ ఎదుట సమాజమును పోగు చేసి అతడు వారితో ద్రోహులారా వినుడి అని అంటున్నారు. చూద్దాం ఒకసారి ఈ వచనాన్ని ఆలోచిద్దాము. మందిరంలోకి వెళ్ళే ముందు ఈయన పరిస్థితి ఎలా ఉంది? చాలా విసుగుదలగా, లేదంటే చాలా కోపంగా ఉంది. మందిరంలో ఎవరిని చూశారు వీళ్ళు? ఎవరిని చూశారు? 6వ వచనం లాస్ట్లో, యెహోవా మహిమ వారికి కనబడెను అని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మహిమను చూసారా? చూడలేదా? వీళ్ళు చూశారు. దేవుని మహిమను చూసినటువంటి ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా వచ్చి ద్రోహులారా వినుడి అని అంటున్నారంటే ఇంకా కోపంగా ఉన్నట్టా కాదా? ఇంకా విసుగుదలగా ఉన్నట్టా కాదా? ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఎలాగైతే దేవుని మందిరంలోకి వెళ్తున్నారో దేవుడు ప్రత్యక్షతను చూస్తున్నాడు, బయటకు వచ్చేటప్పుడు కూడా ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నారు. మన జీవితాన్ని కూడా మనం ఆలోచించుకుందాము. ఏదో కోపంతో మందిరానికి వచ్చాము, ఎవరి మీదో కోపంతో మనం మందిరానికి వచ్చాము. దేవుడు వాక్యం నీతో మాట్లాడింది, దేవుడు ప్రత్యక్షత నీకు కలిగింది, దేవుడు మహిమను వాక్యం ద్వారా నువ్వు చూడగలిగావు. బయటికి వెళ్తున్నప్పుడు కూడా మనం అదే వైఖరితో బయటికి వెళ్తే దేవుడు ఏమన్నా మన పట్ల కార్యాలను చేస్తాడా? ఏ వైఖరితో అయితే మనం మందిరానికి వస్తున్నాము, ఏ దుష్ట ప్రవర్తనతో అయితే మనం మందిరానికి వస్తున్నాము, ఎవరి మీద కక్ష పెట్టుకుని మనం ఆ హృదయంతో మందిరానికి వస్తున్నామో అదే హృదయంతో గనక మనం బయటికి వెళితే దేవుడు అంగీకరిస్తాడా మన ప్రార్థనని? ఆ రోజు ఆరాధన మనం చేసిన ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడా? ఏ మనస్తత్వంతో మనం వచ్చామో, మనం వస్తాము కోపంలోనో, బాధలోనో, విసుగుదలతోనో మందిరానికి వస్తాము. ఒకళ్ళ మీద కక్షతోనో, లేదా ఒకళ్ళు అంటే పడకో మనం మందిరానికి వస్తాము, లేదా చిన్న గొడవ జరిగో మనసంతా కలత చెంది మనం మందిరానికి వస్తాము. వచ్చిన తర్వాత వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం మనతో మాట్లాడిన తర్వాత కూడా దేవుని మందిరంలో నువ్వు నివసించి దేవుని యొక్క ప్రత్యక్షతను మనం కలిగి వాక్యం మనల్ని గద్దించిన తర్వాత కూడా మన జీవితము మనం వెళ్ళేటప్పుడు కూడా అదే మైండ్ సెట్తో గనక మనం వెళ్తే ఆ రోజు మనం దేవుని సన్నిధిలో చేసినటువంటి ఆరాధనను కానీ ప్రార్థనను కానీ దేవుడు అంగీకరిస్తాడా? అదే మోషే గారిలో అదే చూశాడు దేవుడు. మోషే గారిలో కూడా అదే చూశాడు. మందిరానికి మనం వస్తున్నప్పుడు ఏ మనస్సాక్షితో వస్తున్నామో, ఏ వ్యక్తి మీద మనం కక్ష కట్టి వస్తున్నాం, ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. ఈరోజు మందిరానికి వచ్చిన మనలో, లేదా ఈరోజు వాక్యం అంటున్నటువంటి మనలో, ఈరోజు ఆరాధనకు వచ్చినటువంటి మనలో ఎవరంటే నీకు పడట్లేదు? నీ సొంత తోడబుట్టిన వాళ్ళంటే నీకు పడట్లేదా? లేదా నీ రక్త సంబంధికులంటే నీకు ఇందుకో తెలియక ఒకవేళ కక్ష నీ మనసులో గూడు కట్టుకుని ఉందా? ఇందుకో నీ అత్తమామలంటే నీకు పడట్లేదా? నీ కోడలంటే నీకు పడట్లేదా? నీ తమ్ముడంటే నీకు పడట్లేదా? నీ అక్క అంటే నీకు పడట్లేదా? ఒకవేళ ఆ మనస్సాక్షితో గనక నువ్వు ఇక్కడికి వస్తే, మందిరానికి నువ్వు విడిచి నువ్వు వెళ్తున్నప్పుడు మళ్ళా అదే మనస్సాక్షితో గనక వెళ్తే మనం చేసిన ఆరాధనని దేవుడు అంగీకరించడు. మారాలి. మనకు వాక్యము మనతో ఏం మాట్లాడుతుందా అని సిద్ధపాటుతో మనం రావాలి. ఒక సహోదరుడు అంటే నీకు కక్ష ఉంది, నువ్వు ఒకే సంఘానికి వెళ్తావు, ఆయన ఒకే సంఘానికి వస్తాడు. వచ్చి ఎదురుపడినప్పుడు ఒకరినొకరు కనీసం వందనాలు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మందిరానికి వస్తాయి,
ఆ రోజు నువ్వు మందిరంలో నువ్వు చేసిన ఆరాధన దేవునికి ఏమన్నా మహిమ తెచ్చేదిగా ఉంటుందా? ఎందుకో మనకి మన సాటి సహోదరుడు అంటేనే పడట్లేదు, ఎందుకో మనకి సాటి విశ్వాసం అంటేనే పడట్లేదు. ఎదురుపడినప్పుడు కనీసం ఒకరినొకరు వందనాలు చెప్పుకునేటటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో లేనప్పుడు ఆ రోజు వాక్యం నీతో మాట్లాడినా ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఉండదు. మనం మందిరానికి వచ్చినప్పుడు సిద్ధపడి రావాలి, సిద్ధపడి రావాలి. దేవా, ఇదిగో నా హృదయం ఈరోజు ఇలా ఉంది, పలానా వ్యక్తి అంటే ఎందుకో నా హృదయంలో కక్ష పేరుకుపోతుంది, ఒక్కసారి ఆ కక్షని నాలో నుంచి తొలగించు. తెలియక నేను తప్పు చేసి ఉంటాను, లేదా నా పట్ల ఆయన తెలియక తప్పు చేసి ఉంటాడు, ఎందుకో ఒక రకమైనటువంటి ఆయనంటే పడలేనటువంటి తత్వం నాలో చోటు చేసుకుంటుంది, ఇందుకు ఒక్కసారి నా హృదయాన్ని మార్చు అని సిద్ధపడి గనక మనం వస్తే, ఎప్పుడైతే మనం అలా సిద్ధపడి వస్తామో దేవుడు నీ హృదయ ఆలోచనని మారుస్తాడు, నీ జీవన శైలిని మారుస్తాడు, నీ ఆలోచన దృక్పథాన్ని మారుస్తాడు, మన స్వభావాన్ని మారుస్తాడు. మొత్తానికి మనం అంటేనే మార్పుకి ఒక ఆదర్శంగా దేవుడు నిలబెడతాడు. ప్రతి వారం మనం చర్చికి వస్తున్నాము, మరలా అదే యాటిట్యూడ్తో మనం వెళ్ళిపోతుంటే, అదే వైఖరితో మనం వెళ్ళిపోతుంటే, అదే దుష్ట స్వభావంతో మనం మరలా మందిరం గడప దాటి వెళ్తుంటే, ఆ రోజు మనం చేసిన ఆరాధన దేవునికి అంగీకార యోగ్యము కాదు. ఇవేమి మనం చేయకుండా మనం ప్రతి వారం నేను చర్చికి వెళ్తాను, నేను క్రైస్తవుణ్ణి అని గనక మనం చెప్పుకుంటే, ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందాము. దేవుడు ఒకవేళ నా జీవితం పట్ల దేవునికి నేను నిరాశను కలిగిస్తున్నానేమో. మనందరికీ చర్చికి వెళ్ళాలన్న ఆశ ఉంటుంది, కానీ ఆరాధన నన్ను ఎలా మారుస్తుందో మారాలన్నటువంటి కోరిక మాత్రము తక్కువ. మనందరికీ ఆదివారం వచ్చిందంటే చర్చికి వెళ్ళాలన్న ఆశ ఉంటుంది, కానీ ఆ రోజు వాక్యం ఏదైతే వచ్చిందో దాని ప్రకారం జీవించాలనేటటువంటి తీర్మానం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అదే దేవుడు మనల్ని చూస్తున్నటువంటి, అదే దేవుడు మనలో చూస్తున్నటువంటి వైఖరి మారిందా లేదా అనేది దేవుడు ఆలోచిస్తున్నాడు. వచ్చారు మోషే గారు, వచ్చారు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని ప్రత్యక్షతను చూసిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉండాలి? ఏమంటున్నాడు? మోషే, నీ ఎదురుగుండా జరుగుతున్న దానికి నువ్వు ఏమాత్రము కూడా సమాధానం చెప్పకు, నేను ఏది చెప్తానో అది చెయ్యి. ఏమన్నారు? వెళ్ళి బండతో మాట్లాడు అని అన్నారు. బండతో ఈ నెల్లి ఎవరితో మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలీలతో. ద్రోహులారా అని అంటున్నారు. ద్రోహులారా అంటున్నారంటే ఏంటి మనకు నేర్పుతున్న పాఠం? మనం మందిరానికి ఏ వైఖరితో అయితే వస్తామో, లేదా ఎవరి మీద కోపంతో మనం వస్తామో, మనం ఒక్కసారి మనం మందిరంలోకి వచ్చిన తర్వాత కొన్ని వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసి, మందిరంలో విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇంటికి వెళ్ళాలి. కొన్ని మందిరంలో మనం విడిచిపెట్టేయాలి. స్వార్థం అనే బుద్ధి అయినా విడిచిపెట్టేయాలి. ఎదుటి వాళ్ళని చూసి వారవలేని తత్వాన్ని ఏం చేయాలి? మనం మందిరంలో విడిచిపెట్టేయాలి. కక్షపూరితమైనటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టేయాలి. ఎదుటి వాళ్ళని ప్రేమించలేనటువంటి తత్వాన్ని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలనే స్వభావంతో మనం ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళాలి. మోషే గారిలో దేవుడు చూసినటువంటి ఒక కోణం, నువ్వు మందిరానికి వచ్చావు కదా, నేను నీకు కనపడ్డాను కదా, నా మహిమను చూసావు కదా, మరలా బయటికి వెళ్ళి అలాగే మాట్లాడుతున్నావేంటి? ఒకవేళ అటువంటి మనస్తత్వంలో మనం ఉంటే, అటువంటి ధోరణిలోనే, అటువంటి వైఖరిలోనే మనం ఉంటే, దేవుడు అంటున్నాడు, నీ పట్ల నేను నిరాశ చెంది ఉన్నాను అని అంటున్నాడు. ఇక రెండవ కారణం, ఒకవేళ దేవుడు రెండవ కారణం ఏంటి అంటే, విసిగిపోయి ఉన్నాడు ఆయన వాళ్ళు ఇస్తున్నటువంటి కొన్ని కంప్లైంట్స్తో విసిగిపోయి ఉన్నాడు. విసిగిపోయి ఉన్నటువంటి ఆయన కోపంతో, ఒకవేళ కోపంతోనే దేవుని మందిరానికి వెళ్ళాడు అనుకుందాం. మరలా ఎలా వచ్చాడు బయటికి? కోపంతోనే బయటికి వచ్చాడు. కోపంతో బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట అన్నారు. దేవుడు ఏమన్నారంటే, నువ్వేమాత్రము కంగారు పడొద్దు వాళ్ళని బట్టి, నువ్వేమాత్రం విసిగిపోవద్దు వాళ్ళని బట్టి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్తాను. నీ ఎదురుగుండా ఉన్న సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్తాను.
ఎలా హ్యాండిల్ చేస్తామంటే వెళ్ళి వాళ్ళ ఎదురుగుండా బండతో మాట్లాడి సరిపోద్ది, అప్పుడు వాళ్ళే కామ్ అయిపోతారని చెప్పారు. వెళ్ళి ఈయన బండతో మాట్లాడితే సరిపోతుంది. ఈయన ఏం చేశారు, వచ్చి కోపంగా వీళ్ళందరితో ద్రోహులారా అని సీరియస్గా మాట్లాడుతుంటే, సీరియస్గా వచ్చి అంటున్నారు, ఏమంటున్నారు, ద్రోహురాలా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని. అంత సీరియస్గా వచ్చి అంటున్నారంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుందాము. గతంలో దేవుడికే ఇశ్రాయేలీలు అంటే కోపం వచ్చింది. వీళ్ళు ఇంక నా మాట వినరు, వీళ్ళందరినీ నేను చంపేద్దాం అనుకుంటున్నాను అని అంటారు. ఒకసారి చూద్దాం, అది నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనం నుంచి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 9వ వచనం నుంచి. 32వ అధ్యాయము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, అప్పుడు మోషే అంటున్నాడంట, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుంటున్నాడంట, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలను కీడు చేయక దాని గురించి సంతాపపడము. విసిగిపోయారు దేవుడు. ఇక్కడ విసిగిపోయినప్పుడు ఎవరు సలహా ఇస్తున్నారు? మోషే గారు సలహా ఇస్తున్నారు, దేవా అలా చేయొద్దు, ఒకవేళ నువ్వు అలా చేసావనుకో ఐగుప్తీయులు అనుకుంటారు, వీళ్ళ దేవుడు వీళ్ళని అరణ్యంలో చంపడానికి తీసుకువెళ్ళాడు రా అని అనుకుంటారు, నీ గురించి తప్పుగా అనుకుంటారు, నీ మహోన్నతమైనటువంటి నామాన్ని వాళ్ళు తప్పుపడతారు. దయచేసి అలాగా చేయొద్దు, నీ కోపాన్ని మళ్ళించుకో అని అన్నారు. ఇక్కడ ఈ సందర్భం సంఖ్యాకాండంకి వచ్చేసరికి ఎంత విసిగిస్తున్నా ఇక్కడ దేవుడు కోపపడ్డా? కోపపడలా. ఏమంటున్నాడంటే, నువ్వేం చేయొద్దు, వెళ్ళి బండతో మాట్లాడితే అన్నీ సద్దుమణిగిపోతాయి అని అన్నారు. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే, అంతా బాగానే ఉంది, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి వ్యక్తి ఎవరు? మోషే గారు. దేవుని సన్నిధిలో దేవుని మహిమను చూసినటువంటి వ్యక్తి ఎవరు? మోషే గారు. అహరోను, మోషే గారు. ఇప్పుడు బయటకు వచ్చి సీరియస్గా జనాలతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కూడా ఎవరు? మోషే గారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు దేవుడి దగ్గరికి వెళ్ళారా, మోషే గారు వెళ్ళారా దేవుడి దగ్గరికి? మోషే గారు వెళ్ళారు. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీయులు మొరపెట్టినటువంటి సందర్భాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఎవరు మొరపెడతానికి వెళ్ళారు? మోషే గారు మొరపెడతానికి వెళ్ళారు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షతను చూసినటువంటి వ్యక్తి ఎవరు? మోషే గారు. ఇప్పుడు ఈయన సీరియస్గా వచ్చి జనాల దగ్గర ద్రోహులారా అని కోపపడుతున్నారంటే, వీళ్ళు దేవుణ్ణి చూడనటువంటి వీళ్ళు ఏమనుకునే ఛాన్స్ ఉంటుంది? దేవుడు కూడా మా మీద కోపపడి ఉంటాడేమో, అందుకే ఈయన వచ్చి మా మీద కోపపడుతున్నాడు అనే సంకేతం వాళ్ళకి వెళ్దా? ఇక్కడ దేవుడు కోపంగా ఉన్నాడా మరి? కానీ దేవుడి పట్ల తప్పుడు సంకేతం ఎవరి ద్వారా వెళ్తుంది? మోషే గారి ద్వారా వెళ్తుంది. దేవుడి సందర్భంలో ఎక్కడా కోపడినట్టు ఉండదు, సమాధానం చెప్పినట్టు, నువ్వు సమస్యకి పరిష్కారం చూపించినటువంటి దేవుడు ఇక్కడ ఎక్కడా కోపపడలే. కానీ కోపపడుతున్న వ్యక్తి ఎవరు? మోషే గారు. అంటే దేవుడికి ఇశ్రాయేలు జనాంగానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ మనకి? మోషే గారు. ఇప్పుడు మోషే గారిని చూస్తున్నారు, మోషే గారిలో ఉన్నటువంటి అసహనాన్ని చూస్తున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా అల్టిమేట్గా ఎవరిలో అసహనం ఉందనుకుంటారు? దేవునిలో అసహనం ఉందంటారు. ఇప్పుడు ఇంత సీరియస్గా వచ్చిన కోపంగా ద్రోహులారా అని అంటున్నాడంటే వీళ్ళు ఏమనుకుని ఉండొచ్చు? దేవుడు ఒకవేళ కోపంగా ఉన్నాడేమో మన పట్ల అని అనుకునే ఛాన్స్ ఉంటుందా, ఉండదా? జనమేమో మోషే గారు కోపంగా ఉండడం చూస్తున్నారు, కానీ దేవుడు కోపంగా ఉన్నాడా? లేడు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, దేవుడి యొక్క ఆ పరిస్థితుల్లో దేవుడి యొక్క ఆలోచనని జనానికి చూపించే విషయంలో ఎవరు ఫెయిల్ అయ్యారు? మోషే గారు ఫెయిల్ అయ్యారు. దేవుడు చెప్పిన దానిని ఆయన జీవితంలో చూపించడంలో ఎవరు ఫెయిల్ అయ్యారు?
మోషే గారు ఈ సందర్భంలో ఫెయిల్ అయినట్టుగా మనకు కనపడుతుంది. దేవుడు ఏమన్నాడు? కోప్పడ్డాడా దేవుడు? ఎంతో శాంతంగా, నువ్వేం బాధపడకు, నువ్వేం కంగారు పడకు, వెళ్ళి బండతో మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి అన్నారు. ఎంత కూల్గా ఉన్నాడు దేవుడు, ఎంత శాంతంగా ఉన్నాడు. ఇక్కడ కోపంగా ఉన్న వ్యక్తి ఎవరు? మోషే గారు. కాబట్టి ఈ జనం ఏమనుకోవచ్చు? అల్టిమేట్గా ఎవరు కోపంగా ఉన్నారనుకుంటారు? దేవుడు కోపంగా ఉన్నాడు అని అనుకునే ఛాన్సెస్ ఉంటుందా ఉండదా? మోషే గారిని బట్టి దేవుడు ఏం అయ్యాడు అంటే ఇక్కడ నిరాశ చెందాడు. ఎందుకంటే మన జీవితాల్లో కూడా నిజంగా మన జీవితంలో కూడా నిజంగా దేవుడు చెప్పిన మాటలకి మన జీవితము సాక్షార్థంగా ఉంటుందా ఉండట్లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ దేవుడు బాగానే ఉన్నాడు. ఎవరికి కోపం వచ్చింది? మోషే గారికి కోపం వచ్చింది. దేవుణ్ణి చూడనటువంటి ప్రజలు ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీలు. ఎవరిని చూస్తున్నారు ఎదురుగుండా? మోషే గారిని చూస్తున్నారంటే సాక్షాత్తు దేవుడు ఎలా ఉన్న దేవుణ్ణి చూపించేటటువంటి వ్యక్తిగా ఇక్కడ ఎవరున్నారు? మోషే గారు ఉన్నారు. కానీ దేవుడు నిజంగా అలా ఉన్నాడా? లేడు. అంటే ఒకసారి మనల్ని ఆలోచించుకోవాలి. మనము మన జీవితము నిజంగా దేవుడు చెప్పిన మాటలని చూపించేటటువంటి జీవితంగా ఉంటుందా ఉండట్లేదా? ఈ విషయంలో ఎందుకో మనము ఫెయిల్ అయ్యే పరిస్థితుల్లో, నిరాశపరిచే పరిస్థితుల్లో, దేవుణ్ణి నిరాశపరిచే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. మన చుట్టూ ఎంతోమంది దేవుడు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. అన్యులు ఎవరన్నా బైబిల్ చదువుతారా? చదవరు. అన్యులు ఎప్పుడన్నా కూర్చొని ప్రార్థన చేసిన సందర్భాలు ఉంటాయా? అన్యులు ఎప్పుడన్నా చర్చికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయా? ఉండవు కదా. అంటే వాళ్ళకి దేవుడు ఎలా ఉంటాడో తెలుస్తుందా? దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుందా? దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో తెలుస్తుందా? కానీ ఆశ్చర్య కార్యాలు ఎవరి జీవితంలో జరిగినాయి? మన జీవితంలో జరిగినాయి. దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో ఎవరు రుచి చూశారు? మన జీవితంలో మనం రుచి చూసాము. దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో మన జీవితంలో మనం రుచి చూసాము. రుచి చూడనటువంటి వ్యక్తి ఎవరు? మన పక్కనున్నటువంటి సహోదరుడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అనేది ఆయనకి తెలియనప్పుడు ఆయన ఎవరిలో చూసుకుంటాడు దేవుణ్ణి? మన ప్రవర్తనలో చూస్తారా చూడరా? కానీ మన ప్రవర్తన ఎందుకో దేవుడు చెప్పిన మాటలకి అనుగుణంగా లేకపోతే వాడేమనుకుంటాడు? ఏమనుకుంటాడు? ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్తున్నాము, బైబిల్ అట్టుకుని వెళ్ళిపోద్ది, కానీ మార్పు మాత్రం లేదు. బైబిల్ అట్టుకుని ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు, వాక్యం అంతా చదివేస్తాడు, కానీ ఏం లేదు ఈయనలో. ఆ వాక్యాన్ని జీవితంలో చూపించేటటువంటి పరిస్థితి లేదు. దేవుణ్ణి నిరాశపరిచేటటువంటి రెండవ కారణం, వాక్యం వింటున్నాము, వాక్యం నేర్చుకుంటున్నాము, ఆ వాక్యాన్ని ఎదుటి వారి పట్ల చూపించడంలో విఫలమవుతున్నాం. దేవుడు ఎలా ఉంటాడో మన జీవితాన్ని బట్టి మనం చూపించడంలో ఏమవుతున్నాం? మనము విఫలమవుతున్నాము. మన సాక్ష్యం ఆయన వాక్యాన్ని, ఆయన ప్రేమని చూపించేటట్టుగా మన సాక్ష్యపు జీవితం ఉంటుంది. మన జీవితపు సాక్ష్యం ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. మన సాక్ష్యము ఒక వ్యక్తిని ఏం చేయాలంటే, మన పరిస్థితి, మన బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, మనల్ని చూడగానే ఈమె క్రైస్తవురాలనుకుంటా, ఈయన క్రైస్తవుడు అనుకుంటా అనేటట్టు ఆలోచన చెప్పే విధంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదవరు, ఎప్పుడు మందిరానికి రారు, కానీ ఎవరిని చదువుతారు? వాళ్ళు మనల్ని చదువుతారు, మన జీవితాన్ని చదువుతారు, మనల్ని చదువుతారు. కానీ మన జీవితము వాళ్ళు చదువుతున్నప్పుడు సరిగ్గా లేకపోతే ఏమవుద్ది? మన జీవితాన్ని మన పక్కనున్న వాళ్ళు చదువుతున్నప్పుడు మన జీవితము సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది? వారు ఎప్పుడన్నా మన మందిరానికి కానీ లేదా దేవుడి వైపు కానీ ఆకర్షితులు అయ్యేటట్టుగా ఉంటుందా? ఉండదు. ఈ రెండు కారణాలు దేవుణ్ణి చాలా నిరాశపరిచాయి. ఏమిటా రెండు కారణాలంటే, వచ్చారు మందిరంలోకి మోషే అహరోనులు, దేవుడు ప్రత్యక్షతను చూశారు, చూసిన తరువాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళారు? వాళ్ళు అదే మనస్తత్వం, అదే మనస్సాక్షితో వెళ్ళారు. ఇక రెండవది, దేవుడు ఎలా ఉన్నాడో చూపించే విషయంలో ఎవరు ఫెయిల్ అయ్యారు?
మోషే గారు ఫెయిల్ అయ్యారు. ఆయన బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ఈరోజు మందిరానికి మనం వెళ్తున్నాము. ఎందుకో ఎవరు అంటే మనకు పడట్లేదు, ఎందుకో ఎవరినో మనం గౌరవించలేకపోతున్నాము, ఎందుకో ఎవరినో మనం ఆదరించలేకపోతున్నాము. కానీ మందిరానికి వచ్చాము, అదే మనస్సాక్షితో మనం బయటికి వెళ్తున్నప్పుడు దేవుడు ఏమన్నా మనం చేసిన ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడా? ఆ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఈరోజు మందిరానికి మనం వెళ్ళిపోతున్నాము అంటే మందిరంలో ఏది విడిచిపెడుతున్నాం మనం? వాక్యం ద్వారా మన జీవితంలో ఏం విడిచిపెడుతున్నాం మనము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక రెండవది, మన జీవితంలో క్రీస్తుని చూపించే విషయంలో మనము సక్సెస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా అనేది మనల్ని మనము సరిచూసుకోవాలి. దేవుడు వాక్యం ఒకలా ఉండి మన ప్రవర్తన ఒకలా ఉంటే, వాక్యాన్ని చదవనటువంటి అవిశ్వాసి ఎవరిని చదువుతాడు? మనల్ని చదువుతాడు. ఏమర్థమవుద్ది ఆయనకి? వీళ్ళ దేవుడు ఇలాగే ఉండమన్నాడేమో, వీళ్ళ దేవుడు ఇవే బోధిస్తున్నాడేమో అని అనుకోరా? కానీ దేవుణ్ణి చూపించే విషయంలో మనం ఫెయిల్ అవుతున్నామా లేదా అనేది మనల్ని మనము సరిచూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము వాక్యాన్ని మీరి మన జీవితాన్ని మనము కట్టుకోకూడదు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, దాని కింద సమయం వచ్చినప్పుడు మరలా మనం మాట్లాడుకుందాము. ఉన్న కారణాలు ఇవి కూడా, ఈ 2 కారణాలు కూడా అవి ఉంటాయి. ఒకటి, మందిరానికి వస్తున్నాము, మన ప్రవర్తన మనం మార్చుకుంటున్నామా లేదా? ఎలా మందిరానికి వస్తున్నామో అలాగే వెళ్ళిపోతుంటే, దేవుడు ప్రత్యక్షత చూసినటువంటి నీలో ఆ మార్పు లేకపోతే, మనలో ఆ మార్పు లేకపోతే మన ఆరాధనని దేవుడు అంగీకరించడు. ఇక రెండవది, దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మనం జీవించకుండా మన జీవితాన్ని చదివేటటువంటి వారి ముందు మన జీవితాన్నిలో దేవుణ్ణి చూపించడం మనం విఫలం అవుతున్నామేమో అనేది మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. కాబట్టి అట్టి ధన్యత, అట్టి పరిశీలన దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్.